అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు తిరంగా రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ ఇది. ఈ ట్రై కలర్ రైస్ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన జెండా రంగులతో ఉండే రైస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. పన్నీర్ 100 గ్రాములు, కొత్తిమీర 5 రెమ్మలు, వెల్లుల్లిపాయలు 2, అల్లం ముక్కలు 2 ఇంచు సైజువి, పచ్చిమిర్చి 6, పుదీనా 5 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, దాల్చిన చెక్కలు చిన్నవి 3, యాలకులు 2, లవంగాలు 3, ఫుడ్ కలర్ పచ్చది 1, ఆరెంజ్ రెడ్ కలర్ 1. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. జీడిపప్పులు 10, పాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా అన్నం వండుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసి ముందు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి పొడిలాడేలాగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మసాలా పేస్ట్. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు తిప్పుతూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం వేపాలి. అందులో పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవన్నీ వేసి మెత్తబడేంత వరకు బాగా వేపాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దాదాపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు వేపాలి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేయాలి. ఉడికించుకున్న అన్నాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని పక్కన పెట్టుకోవాలి. 2 భాగాలుగా చేసిన అన్నాన్ని ఈ మసాలా పేస్ట్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే ఈ మసాలా అంతా అన్నానికి పడుతుంది. బాగా తిప్పుతూ వేపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వేపుకోవాలి. అన్నం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోని ఒక భాగాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అది కలరింగ్ కోసం వాడుతున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పాలలో పచ్చరంగు వేసి కలుపుకోవాలి. దీన్ని కడాయిలో ఉన్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. పాలలో ఫుడ్ కలర్ వేసి కలిపామంటే బాగా కలుస్తుంది. ఈ రైస్ అంతా మంచి పచ్చ కలర్ వస్తుంది. అన్నం అంతా పచ్చ రంగులోకి మారేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కడాయిలో ఉన్న అన్నం అంతా పచ్చ రంగులోకి మారిపోయింది.
దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న వేరొక బౌల్లో ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. దానికోసం ఒక టేబుల్ స్పూన్ పాలలో ఆరెంజ్ కలర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఆరెంజ్ కలర్ని అన్నంలో కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసి కాసేపు వేపి పక్కన తీసి పెట్టుకోవాలి. అవి కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేపాలి. ఇవి గార్నిష్ కోసం వాడతాము. బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న తెల్లన్నం ఏదైతే ఉందో దాన్ని వేసి కాసేపు వేయించుకోవాలి. ఈ అన్నం మంచి వాసన రావడానికి 1 నిమిషం పాటు వేపుతున్నాము. ఇలా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ రైస్, అలాగే ఆరెంజ్ రైస్, వేయించుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, నేతిలో వేపుకున్న తెల్లన్నం రెడీగా ఉన్నది. ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకోవాలో నేర్చుకుందాం. లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ముందుగా అడుగున ఆరెంజ్ కలర్ రైస్ వేయాలి. ఆరెంజ్ కలర్ రైస్ వేసి గట్టిగా నొక్కాలి. గట్టిగా నొక్కి దాని మీద జీడిపప్పులు, పన్నీర్ ముక్కలు వేయాలి. మధ్యలో నేతిలో వేయించుకున్న తెల్ల అన్నం వేయాలి. ఈ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. తెల్లన్నం వేసి గట్టిగా నొక్కాలి. దాని మీద కూడా పన్నీర్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేయాలి. ఇవి వేసి గట్టిగా నొక్కి దానిపైన పచ్చన్నం వేసుకోవాలి. గ్రీన్ కలర్ రైస్ వేసి బాగా గట్టిగా నొక్కాలి. బౌల్ అంతా నిండిపోయేలాగా చూసుకోవాలి. ఇలా గట్టిగా నొక్కిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీని మీద మూత పెట్టి ఒకసారి దాని మీద బోర్లించాలి. ఈ విధంగా బోర్లించాలి. పైన బౌల్ తీస్తే ఎంతో చక్కగా 3 కలర్స్లో రైస్ అరేంజ్ అయి ఉంటుంది. దాని మీద వేయించుకున్న జీడిపప్పులు, పన్నీర్ ముక్కలు, అలాగే పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ తిరంగా రైస్ రెడీ అయిపోయింది. ఎంత రుచికరమైన రైస్ ఇది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అరేంజ్ చేసి పిల్లలకి ఏదైనా స్కూల్ ఫంక్షన్స్లో ప్రజెంటేషన్గా ఇస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీగా ఈ తిరంగా రైస్ని ట్రై చేయండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.